నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెలాఖరు వరకు వారాబందీ పద్ధతిలో సాగునీటి సరఫరా, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్న కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశం. ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలకు ఫ్లిప్ కార్డ్ అండ్ బోర్డింగ్ అవగాహన సదస్సు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా శిక్షణ ఇప్పిస్తామన్న ఎంపీ. కోలాహలంగా మహిళా ఉద్యోగుల క్రీడా సంబరాలు, పోటీలను ప్రారంభించిన కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు. మళ్లీ పోసానిని నరసరావుపేట తీసుకొచ్చేందుకు సిద్ధమైన పోలీసులు, 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు మెడికల్ అసైన్మెంట్ క్యాంప్, 6 మండలాల్లోని దివ్యాంగ పిల్లల ఉపకరణాలకు వైద్య పరీక్షలు. నరసరావుపేట ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయ ప్రారంభం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారని ఈయూ నేతల డిమాండ్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి సరఫరాను సద్వినియోగం చేసుకునేలా వారాబందీ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. నరసరావుపేట కలెక్టరేట్లో కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు సాగునీటి వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిలో మన రాష్ట్ర వాటాను వృధా చేయకుండా ప్రతి ఎకరంకు సాగునీరు అందించారన్నారు. నీటి చౌర్యానికి పాల్పడుతూ చివరి ఆయకట్టుకు నీరు అందేలా చేసే రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించారన్నారు. ప్రాజెక్టు నీటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారన్నారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, ఎన్ఎస్పీ అధికారులు సమన్వయంగా వ్యవహరించి ప్రాజెక్టుల్లో నీటిని న్యాయబద్ధంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. మార్చి నెలాఖరు వరకు పంట భూములకు సాగునీరు అందించడమే తమ తొలి ప్రాధాన్యత అన్నారు. ఏప్రిల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం 40% లోపు నీరున్న చెరువులను నింపేందుకు మాత్రమే ప్రాజెక్టు వీటిని వినియోగించాలన్నారు. ఇప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న బొల్లాపల్లి మండల వాసులకు నీరందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డిఆర్ఓ మురళి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు చైర్మన్ కాంతారావు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏసీ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట మండలం కేసనపల్లిలో ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్లిప్ కార్డ్ అండ్ బోర్డింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై సూచన చేశారు. తనలో ఎక్కువ మంది ప్రజలు రుణాలు అడుగుతున్నారని, అయితే వాటిని జీవనోపాధికి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ప్రభుత్వ పథకాలు ఇప్పించే రుణాలతో తప్పనిసరిగా స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు సూక్ష్మ, చిన్న తరహా వ్యాపార నిర్వహణ కోసం మార్గదర్శక శిక్షణ ఇవ్వడం ఉపయోగకరమవుతుందన్నారు. స్వయం సహాయక మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్ చేయడం కూడా ముఖ్యమేనన్నారు. అందుకు ఫ్లిప్ కార్డ్ వేదికగా నిలవడం అభినందనీయమన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పించినట్లే మిగతా 6 నియోజకవర్గాల్లోనూ మహిళలకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ షరీఫ్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మెహమూద్దీన్ పాల్గొన్నారు. ఏదైతే ఒక మహిళా గ్రూపులు ఉన్నాయో వారికి లోన్స్ పరంగా ప్రభుత్వం వైపు నుంచి అయితే ఇస్తా ఉన్నాం, కానీ ఆ లోన్స్ ఉపయోగించుకొని వ్యాపార పరంగా వారి కుటుంబ స్థితిగతులను మార్చేదానికి ఏ విధంగా దోహదపడుతున్నాం అనే ప్రశ్నకి సమాధానంగా ఈరోజు ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళల్ని వాళ్ళ ఇంట్లో కుటీర పరిశ్రమలు పెట్టుకున్నాం, ఒక 4 కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేయడం చేస్తూ ఉన్నారు. వాటిని మార్కెట్ కేవలం ఆ వీధిలోనూ, ఆ వార్డులోనూ, ఆ గ్రామంలోనే కాకుండా ఆన్లైన్లోకి తీసుకెళ్తే కనుక మార్కెట్ పరిధి విస్తారంగా పెరుగుతుంది. వాళ్ళ దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఫ్లిప్కార్ట్ వాళ్ళతో కలిసి కార్యక్రమం చేస్తాం. చాలా మంది అడిగారు, సార్ మీరు పిఎంబిజిపి లోన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ కానీ, ఈ లోన్స్ అన్నిటి గురించి కూడా ప్రతి మీటింగ్ లో కూడా మాట్లాడుతున్నారు. లోన్స్ ఇప్పించడం ఓకే, లోన్స్ ఇప్పించిన దానివల్ల ఎవరు దాన్ని ఉపయోగించుకొని వ్యాపారం చేస్తారు, వ్యాపారం చేసిన దాన్ని ఎవరు అమ్మేదానికి ఏ విధమైన ప్రయత్నాలు మీరు చేస్తా ఉన్నారని చెప్పి ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. చాలా స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వ పరంగా, లోన్స్ పరంగా. వ్యాపారం చేస్తాం అనుకుంటే కనుక వాళ్ళ కుటుంబం అంతా కూడా కలిసి కొద్దిగా ఆంటర్‌ప్రెన్యూర్ గా చేయాలంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటిని అన్ని విరివిగా కూడా మేము అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థతో అనుసంధానం అయితే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశం ఏదైతే ఉందో ఇప్పుడు నష్టపట్ల చేస్తామో దీన్ని మిగతా 6 నియోజకవర్గాలకు కూడా చేసి డ్వాక్రా మహిళలకి ఈ మార్కెటింగ్ సదుపాయాన్ని మరింత చేరువ చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్లిప్కార్ట్ సంస్థతో అనుసంధానమై మరి ఎంఎస్ఎంఈలు మరియు ఈ మెప్మా గ్రూప్ మహిళలందరికీ కూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీద అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దీనికి మరి ముఖ్య అతిథులుగా మన ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు విచ్చేసి
మరి తగిన సూచనలు ఇచ్చారు, అధికారులకి అందరికీ చెప్పారు. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ సంస్థ ఇన్ని కోట్ల టర్నోవర్ ఉన్న పెద్ద సంస్థ, అలాంటి సంస్థతో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడిద్ది. సో వాటితో టైఅప్ అయితే గనక వాళ్ళ టర్నోవర్ కూడా పెంచుకొని ఆర్థికంగా కూడా కుటుంబాన్ని బలపరుచుకోవచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మన పల్నాడు జిల్లాలో మన ఎంపీ గారు తీసుకుని రావడం నిజంగా హర్షణీయం, చాలా ఆనందం కూడా. ఇలాంటి కార్యక్రమాన్ని మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మా కళాశాల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సెంటు పట్టాల పంపిణీ, టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతితో వైసీపీని 11 స్థానాలు. రజనీ అవినీతిపై వైసీపీ వారి కోర్టును ఆశ్రయించారన్న పత్తిపాటి. సెంటు పట్టాలు, ఇళ్ల కేటాయింపు సహా అన్ని మార్గాల్లో అవినీతికి పాల్పడిన చరిత్ర మాజీ మంత్రి విడుదల రజనీదేనని చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభ సమావేశాలు ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పద్ధతిలో డ్రా తీసి పేదలకు ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిపై కూడా డబ్బు వసూళ్లకు పాల్పడిందని పుల్లారావు సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల సముదాయంలో మౌలిక వసతులు కల్పించి తక్షణమే పేదల నివాసం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పేదలందరికీ ఇల్లు, సెంటు పట్టాల పంపిణీతో నివాస యోగ్యానికి వీలుకాని భూముల్ని, కొండలు, గుట్టలు, వాగులు, కుంటల పక్కన 33 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ముసుగులో వైసీపీ ప్రభుత్వం 7,800 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం చేసే సదుద్దేశానికి విరుద్ధంగా జగన్ సర్కార్ వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులకు సమానంగా రాష్ట్ర వాటా ఇవ్వకుండా మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజల్ని వంచిందని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష, గత ప్రభుత్వంలో పదే మనం ఆ ప్రభుత్వాన్ని మాట్లాడకూడదని అనుకుంటున్నాం కానీ అధ్యక్ష, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మోసాలు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. పేదలందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నామని చెప్పారు పదే. ఇదిగో పట్టాలన్నారు అధ్యక్ష. 5 ఏళ్ళు బూటకప్ మాటలతోటి 33 లక్షలు కుటుంబాలకు 1 సెంటు స్థలం అన్నారు అధ్యక్ష. ఆ సెంటు స్థలము నివాస యోగ్యానికి అణువుగా లేనటువంటిది, నివాస యోగ్యానికి వీలు కానటువంటి కొండలు, గుట్టలు మొత్తం 175 నియోజకవర్గాల్లో 10% మించి నివాస యోగ్యానికి అనువుగా లేనటువంటి వీలు కానటువంటి స్థలాలని కొండల గుట్లో డబ్బులు దోచేసుకునేటువంటి పథకంగా ఆ యొక్క ఇంటి స్థలాలు గత ప్రభుత్వంలో దోపిడీ చేశారు అధ్యక్ష. చిలకలూరుపేటని పదే చెప్పడం కూడా ఇష్టం లేదు అధ్యక్ష. ఆ అవినీతి మంత్రి గురించి వాళ్ళ పార్టీ వాళ్ళే కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు కాదు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్లే ఆ అవినీతి మంత్రి మీద హైకోర్టుకు వెళ్లి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎకరానికి 10 లక్షలు డబ్బులు ఇవ్వకపోతే చెక్కులు కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఆ పేమెంట్ రావాలంటే చెక్కులు తీసుకొని ఇచ్చారు. హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది అధ్యక్ష. వెంటనే వాళ్ళకి తిరుగు డబ్బులు ఇచ్చి వాళ్ళు హైకోర్టులో విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్రంలో 175లో ఎక్కడా జరగనటువంటి చిలకలూరుపేటలో జరిగింది అధ్యక్ష. స్వాతంత్రం వచ్చినాక ఎవరు చేయలే ఇంత అవినీతి. అన్ని రంగాల్లో, ఒక టిడ్కో అని కాదు, ఒక భూములనే కాదు, ప్రతి దాంట్లో నేను వాళ్ళ పేరు చెప్పడం కూడా పదే ఇష్టం కూడా లేదు అధ్యక్ష. కానీ పదే చెప్తున్నారు, పదే పేరు చెప్పడం అందుకని. అవినీతి మంత్రి చిలకలూరుపేట అంటున్నా అంటే రాష్ట్రం మొత్తం తెలుస్తుంది కాబట్టి ఆ అవినీతి మంత్రి గురించి స్టోన్ క్రషర్స్ వాళ్ళది కూడా ఈ మధ్య ఏసీబీకి పోయింది అధ్యక్ష. అంటే నేను ఎగ్జాంపులే చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. నరసరావుపేట కోర్టు సినీ నటుడు పోసానికి గట్టి షాక్ ఇచ్చింది. ఈ నెల 8, 9న 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినీ నటుడిని తమ కస్టడీకి తీసుకునేందుకు నరసరావుపేట 2 టౌన్ పోలీసులు ఆదోనికి బయలుదేరి వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు విచారించనున్నారు. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్పై తీర్పు సోమవారానికి వాయిదా వేశారు. పోసాని కోరితే న్యాయవాదుల సమక్షంలో అతన్ని విచారించాలని పోలీసులకు కోర్టు సూచించింది. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా మహిళా ఉద్యోగులకు నరసరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసులు ప్రారంభించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన మహిళా ఉద్యోగులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్, టెన్నికాయిన్ వంటి ప్రొఫెషనల్ ఆటలతో పాటు మ్యూజికల్ చైర్స్, స్పూన్ రన్నింగ్ రేస్,
కళ్లగంతల వంటి సరదా ఆటలతో మహిళా ఉద్యోగులు రోజంతా ఉల్లాసంగా గడిపారు. వేడుకల్లో భాగంగా మహిళా ఉద్యోగుల సేవలు స్మరించుకుంటూ కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావులు పింక్ బెలూన్లు ఎగురవేశారు. విజయం సాధించిన మహిళలకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ గనోరే, డిఆర్ఓ మురళి, డిఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీఓ మధులత, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాక్చువల్గా 2 days ముందు మనం ఇది ప్లాన్ చేసుకున్నాం, ఇలా స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయాలని. సో ఇట్ వాజ్ ఇన్ అ వెరీ షార్ట్ నోటీస్, బట్ ఇట్ ఈస్ ఆల్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు who has made it happen with all the women employees as a team. సో అందరు ఉమెన్ ఆఫీసర్స్ ని పిలిచి ఇది ఎలా కండక్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ రోజున హోల్ డే the entire idea of activities to the women is a huge success. I request everyone to clap for the district administration who made it possible in a successful way. Sir, hands పట్టుకోవాలా? No need of that. Hands పట్టుకోవాలి, అప్పుడు కరెక్ట్ గా సర్కిల్ ఫార్మేషన్ వస్తుంది. మీరే మీ ప్లేస్ చూసుకుంటూ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. హ్యాండ్స్ పట్టుకోవాలి, అప్పుడు కరెక్ట్ గా సర్కిల్ ఫార్మేషన్ వస్తుంది. అంటే ఒక్కరోజు అని కాదు, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ సంవత్సరం అంతా కూడా మనం చాలా యాక్టివ్గా ఉంటూ పని చేస్తూ మరి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మనం అందరం చాలా టెంపరేచర్ ఉన్నప్పటికీ 40 degrees అన్నారు మార్నింగ్, అయినప్పటికీ కూడా అదంతా మర్చిపోయి అందరూ కూడా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ కావడానికి ప్రధానంగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్పి మనం అందరూ కూడా చెప్పుకోవచ్చు. అందరి ఆధ్వర్యంలో ఈరోజు నిజంగా మహిళా దినోత్సవం ఈ రోజే వచ్చేసిందా అన్నట్లుంది సార్. మరి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి వేరే ఏ జిల్లాల్లోనైనా ఇలా జరిగిందో లేదో మాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు ఇలా జరిపిన జిల్లాలు మేము పనిచేసిన ప్రాంతాల్లో కూడా ఇంత చక్కగా ఇన్ని డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేస్తూ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఆల్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ సమానులే అన్నట్లు ప్రతి లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అందరి చేత చాలా చక్కగా ఎన్నో అంటే 1 కాదు 2 కాదు ఎంత మండు టెంట్లో కూడా అందరూ చాలా సరదాగా ఆడుకునే విధంగా మరి మహిళలంటే ఎంతో బాధ్యత, బరువు బాధ్యతలు ఉంటాయి. అటు ఫ్యామిలీ ఇటు జాబ్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఇలాంటి మహిళల్ని ఈరోజు ఒక్కసారి ఆట విడుపులో మరి అందరూ కూడా చాలా సంతోషంగా
ఒక విధంగా వ్యాయామంగా, మానసికంగా, ఫిజికల్గా అన్ని రకాలుగా కూడా బాడీ ఒక్కసారి ఎక్సర్సైజ్ చేస్తూ అందరిలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపారు. నరసరావుపేట పట్టణ పరిధిలో వివిధ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా ఏర్పడిన గుంతలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాకీ మీడియా ప్రసారం చేసిన వార్తలకు ప్రభుత్వం స్పందించింది. గుంతల రహదారులకు మరమ్మతులు నిర్వహించారు. చిలకలూరిపేట రోడ్, కోటప్పకొండ రోడ్డు, చిత్రాలయ సెంటర్, వివిధ ప్రధాన రహదారుల్లో 39 లక్షల రూపాయలతో అధికారులు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కాసా రాంబాబు మాట్లాడుతూ అధ్వాన రహదారులకు ప్రభుత్వం త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను పరిష్కరించారన్నారు. ఇదే విధంగా మిగిలిన రోడ్లకి కూడా మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రోడ్లు వేసారండి, ఎంతమంది గుంతలు కావండి, రోడ్లు గుంతలు నీళ్ళు మొత్తం మా మీద పనిచేస్తుంటే ఎమ్మెల్యే గారు రోడ్డు వేయించాడు. బాగానే ఉండండి రోడ్లు, మాకు సంతోషంగా ఉందండి. ఎమ్మెల్యే సార్ అండి బాగుండే రోడ్లు, థ్యాంక్ యూ అండి. గుంతలు బాగుండేయండి, బాగా గుంతలు ఉండి బుచ్చులు వచ్చి రోడ్డు నీళ్ళు మొత్తం మా కాడుకు వస్తున్నాయి. చాలా గుంతలు బాగా రోడ్లు వేసారండి, బాగానే ఎమ్మెల్యే గారు సార్ బాగున్నాయండి. కోటప్పకొండ తిరణాలకు ముందు రాకీ మీడియా కొన్ని రోడ్లు అధ్వాన స్థితిలో ఉంటే వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని దృష్ట్యా ఈ యొక్క చిత్రాలయ దగ్గర నుంచి చిలకలూరిపేట వైపే రోడ్డుని మరమ్మతులు చేయటం జరిగింది. అంతేకాకుండా ఇంకా టౌన్లో చాలా మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాకీ మీడియా ఎక్కడైతే టౌన్లో అనేక రకాలైనటువంటి రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలుగులో తీసుకొచ్చి మాలాంటి వారి దగ్గరకు వచ్చి వాయిస్ తీసుకొని వీటన్నిటిని కూడా ప్రభుత్వ అధికారుల దృష్టి దగ్గరికి తీసుకెళ్లడంలో రాకీ మీడియా సమర్థవంతంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇంకా పనిచేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని పట్టణంలో ఉన్నటువంటి ఇంకా అనేక మంది ఈ రోడ్లు అన్నీ కూడా బాగలేవు, వాటన్నింటిని కూడా మున్సిపల్ అధికారులు వాటన్నింటిని కూడా ఎస్టిమేషన్ వేసి తక్షణమే మరమ్మతులు చేయాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరసరావుపేట పట్టణంలో డ్రగ్స్ పై విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కృష్ణవేణి విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం రామరెడ్డిపేట నుంచి ఎస్ఆర్కేటీ కాలనీ వరకు విద్యార్థులు 2K భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూ నినాదాలు చేస్తారు. డ్రగ్స్ కు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. తొలుత ఈ ర్యాలీని కళాశాల డైరెక్టర్ నాతాని వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ప్రదర్శనలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ కి బానిస కావద్దు, మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయొద్దు. డ్రగ్స్ నిర్మూలన మన బాధ్యత. మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయొద్దు. డ్రగ్స్ నిర్మూలన మన బాధ్యత. నో డ్రగ్స్. డ్రగ్స్ కి బానిస కావద్దు, మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయొద్దు. బాధ్యత. స్టాప్ యూజింగ్ డ్రగ్స్.
ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నిప్పుటి స్నానం నీకు చేస్తా ఈరోజు కృష్ణవేణి డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో 2K వాక్ నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ బారి నుండి రాష్ట్రాన్ని కాపాడాలి, డ్రగ్స్ బారి నుండి యువతని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈ 2K వాక్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ కాలేజీ మెయిన్ క్యాంపస్ నుండి రామరెడ్డిపేటలోని మెయిన్ క్యాంపస్ నుండి కృష్ణవేణి డిగ్రీ కాలేజీ బైపాస్ జంక్షన్ లో ఉన్న కృష్ణవేణి డిగ్రీ కాలేజీ వరకు సాగుతుంది. వీళ్ళందరూ కూడా నో డ్రగ్స్ అనే స్లోగన్ తోటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఈ 2K వాక్ నిర్వహిస్తున్నారు. యువకులు బైక్ స్టాండ్స్ తో సామాన్య ప్రయాణికులు హడలిపోయారు. గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు బైక్స్ రైడింగ్ తో హల్చల్ చేశారు. విద్యానగర్ మెయిన్ రోడ్డుపై బైక్ స్టాండ్స్ కి పాల్పడ్డారు. వాహనదారులు ప్రయాణికులను భయం భ్రాంతులకు గురిచేశారు. బైక్ రేసర్లు ఈ వ్యవహారంపై పట్టాభిపురం పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట పట్టణంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఇంటర్ సెకండ్ ఇయర్ గణితం 2A పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసినట్లు తెలిపారు. మంచి మార్కులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారని, ప్రశ్నాపత్రం చాలా ఈజీగా వచ్చిందని, పాస్ మార్కులకు డోకాలేదన్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను రాకీ మీడియాతో పంచుకున్నారు. నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఎస్ఎన్ కాలేజీలో నా సెంటర్ పడది. అక్కడ బాగా ఈ 2A పేపర్ ఎగ్జామ్ బాగానే రాశాను. సింపుల్గానే వచ్చింది. 75కి 70 వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి ఎస్ఎన్ కాలేజీలో. నా పేరు దుర్గా ప్రసాద్, నేను వాగ్దేవి జూనియర్ కాలేజ్ నుంచి చదువుతున్నాను. ఇది నా సెంటర్ ఎస్ఎన్ లో పడ్డది. ఇవాళ 2A పేపర్ బాగా ఈజీగా అనిపించింది. నేను 72, 75 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి ఎస్ఎన్ కాలేజీలో. నా పేరు హారిక, నేను ఆక్స్ఫర్డ్ విత్ కాలేజ్ లో చదువుతున్నాను. ఈరోజు బాగానే వచ్చింది 2A పేపరు. 75కి 65+ అలా వస్తాయి. మై నేమ్ ఇస్ ఎంతేశ్రీ, నేను ఆక్స్ఫర్డ్ విత్ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను, సెకండ్ ఇయర్. ఈరోజు 2A ఎగ్జామ్ రాశాను. పేపర్ చాలా ఈజీగా ఉంది. 73+ వస్తాయి మార్క్స్. కాలేజ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఎగ్జామినేషన్ కూడా బాగుంది. సూపర్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ వాగ్దేవి జూనియర్ కాలేజ్. ఈరోజు పేపర్ చాలా ఈజీగానే వచ్చింది. మై సెంటర్ ఇస్ ఎస్ఎన్ కాలేజ్. ఇక్కడ ఎస్ఎన్ కాలేజ్లో చాలా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. 75కి 75 వస్తాయి అవుట్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. నరసరావుపేట భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన బాల బాలికల శిక్షణ కేంద్రం, సమగ్ర శిక్ష సహిత విద్య సంయుక్తంగా మెడికల్ అసైన్మెంట్ క్యాంపు నిర్వహించారు. ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరుపేట, నరసరావుపేట, రొంపిచెర్ల, నగరికల్లు మండలాల్లో అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. 121 మంది బాల బాలికలకు అవసరమైన ఉపకరణాలను నిర్దేశిస్తూ డాక్టర్లు ధృవీకరించారు. వైద్యులు చక్రవర్తి, మణికుమార్, గ్రేస్ సేవలందించారు. ఈ కార్యక్రమంలో LS కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, IED కోఆర్డినేటర్ సెల్వరాజు, నరసరావుపేట మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ దయచేసి లోపల పంపించేయండి. ఒకటే ఉంది, ఏంటి అయిపోయింది. పల్నాడు జిల్లాలోని మన 11 మండలాలకు చెందినటువంటి వివిధ అవసరాలు ఉన్నటువంటి 22 సంవత్సరాల లోపు 5 సంవత్సరాలు పైబడినటువంటి విద్యార్థులకు వారికి అవసరమైనటువంటి పరికరాలు మంజూరు చేయడానికి ఎంపిక కార్యక్రమము
నరసరావుపేట భవిత స్కూల్ నందు ఏర్పాటు చేయబడింది. మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం తరఫున నరసరావుపేట ఎంఈఓ గారు నాగేశ్వరరావు గారు, అలాగే కోఆర్డినేటరు రాజు గారు, అలాగే మరొక అధికారి శ్రీనివాసరావు గారు, మరి డాక్టర్లు కూడా హాజరయ్యారు. అలాగే వివిధ భవిత స్కూల్ సెంటర్ యొక్క సిబ్బంది టీచర్స్ అందరూ హాజరయ్యారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పల్నాడు జిల్లా సమగ్ర శిక్ష సాహిత్య విద్య వారి ఆధ్వర్యంలో నర్సాపేట పట్టణం నందలు గల భవితా కేంద్రం నందు ఈరోజు అనగా 7వ తారీఖు మార్చి నెల 2025 నాడు ప్రత్యేకమైన విద్యార్థులకు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థుల యొక్క వైకల్యాన్ని మరి డాక్టర్లు పరిశీలించి వారికి అవసరమైనటువంటి సూచనలు చేసి తదుపరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉపకరణాలని వాళ్ళకి అందజేయడానికని ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు విలీనం జరిగిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే విషయంలో విద్యార్హత అంశాలలో చిన్న ఆటంకాలు ఉన్నందున వీటిపై అనుమతులు కోరుతూ పంపిన కేసు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నందున పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్న ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య డిమాండ్ చేశారు. నరసరావుపేట డిపో వద్ద ఏపీపీటీడీపీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయాన్ని స్థానిక వైద్యుడు గౌతమి ప్రారంభించారు. న్యాయవాది ప్రతాప్, టీడీపీ నేత వాసిరెడ్డి రవి, మహిళా నాయకురాలు కనుమూరి లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిపో ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్లో మహిళా దినోత్సవాన్ని ఎంప్లాయీస్ యూనియన్ ఘనంగా నిర్వహించింది. అనంతరం జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని ఈయూ జిల్లా అధ్యక్షులు ఎస్కే ఖాజా అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో ఈయూ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, ఉప ప్రధాన కార్యదర్శి నారాయణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట పిఎన్సి అండ్ కేఆర్ డిగ్రీ కళాశాలలో డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్ అంశాలపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. రెడ్ కార్పెట్ సంస్థ సీఈఓ చంద్రశేఖర్ ముఖ్య వక్తగా హాజరై డిజిటల్ మార్కెటింగ్ ప్రాధాన్యత, అనువర్తనాలు, ప్రస్తుత మార్కెట్ డిమాండ్, భవిష్యత్తు అవకాశాలపై విశ్లేషణ చేశారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, పెయిడ్ అడ్వర్టైజింగ్, ఈమెయిల్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్, యూజర్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఫోటోషాప్, ఇల్స్ట్రేటర్, కన్వా, VCS డిజైనింగ్ టూల్స్ గురించి చంద్రశేఖర్ వివరించారు. అకాడమిక్ ప్రిన్సిపల్ హరికృష్ణ మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధిని సాధించడంతో పాటు ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చన్నారు. జాయింట్ సెక్రటరీ పాలడుగు శ్రీనివాస్ ప్రసాద్, కళాశాల మేజర్ వెంకటేశ్వరరావు విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు. చంద్రశేఖర్, రెడ్ కార్పెట్ యానిమేషన్ స్టూడియో CEO ఫ్రమ్ గుంటూరు. కాలేజీలో పిఎన్సి అండ్ కేఆర్ డిగ్రీ కాలేజీలో సెమినార్ కోసం వచ్చాను. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ మీద సెమినార్ చెప్పాను. ఆల్మోస్ట్ పీజీ అండ్ యూజీ స్టూడెంట్స్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, ల్యాబ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో SEO అండ్ గూగుల్ యాడ్స్ ఇవి ఎలా చేయాలి ఏంటి, అండ్ గ్రాఫిక్ డిజైనింగ్లో వచ్చేటప్పటికల్లా పోస్టర్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సో వీటికి సంబంధించిన కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇక నేను ఈరోజు సెమినార్కి చెప్పాను. ఈ కాలేజీ యాజమాన్యానికి అండ్ ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలని స్టూడెంట్స్కి ఇస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెలాఖరు వరకు వారాబందీ పద్ధతిలో సాగునీటి సరఫరా, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్న కలెక్టర్ ఆరుణ్ బాబు ఆదేశం. ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలకు ఫ్లిప్ కార్డ్ అండ్ బోర్డింగ్ అవగాహన సదస్సు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా శిక్షణ ఇప్పిస్తామన్న ఎంపీ. కోలాహలంగా మహిళా ఉద్యోగుల క్రీడా సంబరాలు, పోటీలను ప్రారంభించిన కలెక్టర్ ఆరుణ్ బాబు, ఎస్పీ కాంచి శ్రీనివాసరావు.
మళ్లీ పోసానిని నరసరావుపేట తీసుకొచ్చేందుకు సిద్ధమైన పోలీసులు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు మెడికల్ అసైన్మెంట్ క్యాంప్. 6 మండలాల్లోని దివ్యాంగ పిల్లల ఉపకరణాలకు వైద్య పరీక్షలు. నరసరావుపేట ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయ ప్రారంభం. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారని ఈయూ నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.